అమ్మా, లైట్నింగ్ మన దగ్గర పడితే మనం షేక్ అవుతామా? మనం బయట ఉంటే చాలా డేంజరస్ అవుతుంది, కానీ ఇంకొక షాకింగ్ విషయం కూడా జరుగుతుంది. గ్రౌండ్ క్రాక్ అవుతుందా? సమ్ టైమ్స్ అవుతుంది, బట్ ఫస్ట్ లైట్నింగ్ ఏదో ఒకటి వెతుకుతుంది. టాల్, వెరీ టాల్. ట్రీనా? ఎగ్జాక్ట్లీ, టాల్ ట్రీ. ఎప్పుడైతే లైట్నింగ్ ట్రీని హిట్ చేస్తుందో సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిసిటీ కిందకి పరిగెడుతుంది, లైక్ ఇన్విజిబుల్ రేసింగ్ లైన్స్. గ్రౌండ్లోకి వేగంగా వెళ్ళిపోతుందా? ఎస్, ఫ్యూ సెకండ్స్ వరకు గ్రౌండ్ ఎలక్ట్రిక్ అవుతుంది. అయితే మనం అక్కడే నిలబడితే? అందుకే ట్రీస్ దగ్గర నిలబడకూడదు. ఎలక్ట్రిసిటీ సర్కిల్స్ లాగా స్ప్రెడ్ అవుతుంది, లైక్ వాటర్ వేవ్స్. సో నియర్ బై కూడా డేంజరసా? ఎస్, దాన్ని గ్రౌండ్ కరెంట్ అంటారు. ట్రీకేమవుతుంది? సమ్ టైమ్స్ ట్రీ బార్క్ ఎక్స్ప్లోడ్ అవుతుంది, సమ్ టైమ్స్ ఒక్క సెకండ్లో స్ప్లిట్ అవుతుంది. నేచర్ పవర్ ఎంత స్ట్రాంగో చూసావా? లైట్నింగ్ గ్రౌండ్లోకి వెళ్ళాక ఫినిష్ అయిపోతుందా? మోస్ట్లీ ఎస్, కానీ వాటర్ని హిట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఫాస్టా? ఇంకా డేంజరసా? వాటర్లో పడితే ఫిష్కి షాక్ తగులుతుందా? అది నెక్స్ట్ వెదర్ సీక్రెట్. లైట్నింగ్ వాటర్ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో. టైనీ థింకర్స్ తెలుగు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న ప్రశ్న, పెద్ద సైన్స్ టైనీ థింకర్స్ తెలుగు.